లెక్చర్లో సిఎస్ఎస్ వేరియబుల్ గురించి తెలుసుకుందాం. సిఎస్ఎస్ వేరియబుల్స్ వాల్యూస్ని స్టోర్ చేసి రీయూజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి సేమ్ కలర్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ కలర్ని కాపీ పేస్ట్ చేయకుండా ఈ సిఎస్ఎస్ వేరియబుల్స్ని యూజ్ చేస్తే చాలు. వీటిని కస్టమ్ ప్రాపర్టీస్ అని కూడా అంటాం. ఈ సిఎస్ఎస్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిఎస్ఎస్ వేరియబుల్ అనేది టు హైఫన్తో స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కూడా మనం సిఎస్ఎస్ వేరియబుల్ని టు హైఫన్తో స్టార్ట్ చేసి తర్వాత వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేసి ఆ నేమ్కి వాల్యూని అసైన్ చేస్తాం. ఇక్కడ ఉండే ఈ సిఎస్ఎస్ వేరియబుల్ తాలూకా వాల్యూ అనేది ఏ టైప్ అయినా అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి ఆ వాల్యూ కలర్ వాల్యూ అయి ఉండొచ్చు, న్యూమరిక్ వాల్యూ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ వాల్యూ అయి ఉండొచ్చు, లెంత్ వాల్యూ అయి ఉండొచ్చు, పర్సంటేజ్ వాల్యూ అయి ఉండొచ్చు, ఈవెన్ యూఆర్ఎల్ వాల్యూ అయినా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్న ఈ యొక్క సిఎస్ఎస్ వేరియబుల్ని ఎలా యూస్ చేయొచ్చో చూద్దాం. సిఎస్ఎస్ వేరియబుల్ని యూస్ చేయడానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్లో వేర్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఈ వేర్ ఫంక్షన్లో మనం డిక్లేర్ చేసుకున్న ఈ యొక్క సిఎస్ఎస్ వేరియబుల్ని ప్లేస్ చేస్తాం, అలానే వాల్యూని కూడా ప్లేస్ చేస్తాం. మనం వేర్ ఫంక్షన్లో డిక్లేర్ చేసుకున్న ఈ యొక్క సిఎస్ఎస్ వేరియబుల్ అనేది రిక్వైర్డ్, ఎందుకంటే దాన్ని మనం కంపల్సరీ ఈ యొక్క వేర్ ఫంక్షన్లో ప్లేస్ చేసుకోవాలి. కానీ ఈ వాల్యూని మనం వేర్ ఫంక్షన్లో ఆప్షనల్గా ప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క వాల్యూ కేవలం ఫాల్ బ్యాక్ సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ అవుతుంది. అంటే సిఎస్ఎస్ వేరియబుల్ లేనప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది వర్క్ అవుతుంది. సిఎస్ఎస్ వేరియబుల్ని 2 మెయిన్ ప్లేసెస్లో డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ గ్లోబల్ లెవెల్, సెకండ్ లోకల్ లెవెల్. ఫస్ట్ మనం గ్లోబల్ లెవెల్లో సిఎస్ఎస్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. గ్లోబల్ లెవెల్లో సిఎస్ఎస్ వేరియబుల్ని 2 టైప్స్లో డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ రూట్ అనే సుడో క్లాస్ని యూజ్ చేసి, సెకండ్ హెచ్టిఎంఎల్ సెలెక్టర్ని యూజ్ చేసి. ఫస్ట్ మనం రూట్ అనే సుడో క్లాస్ని యూజ్ చేసి గ్లోబల్ లెవెల్లో సిఎస్ఎస్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ నేను బాడీలో ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇంటర్నల్ స్టైల్ కోసం స్టైల్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రూట్ అనే సుడో క్లాస్ని తీసుకుంటున్నాను. ఈ రూట్ అనే సుడో క్లాస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉండే పేరెంట్ క్లాస్ని టార్గెట్ చేస్తుంది. అంటే హెచ్టిఎంఎల్ అనే ఈ యొక్క ఎలిమెంట్ని టార్గెట్ చేస్తుంది. సో మనం రూట్ అనే సుడో క్లాస్లో ఏవైతే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తామో అవన్నీ కూడా ఈ యొక్క హెచ్టిఎంఎల్ అనే పేరెంట్ ఎలిమెంట్కి అసైన్ అవుతాయి. సో మనం బాడీలో ఏది రాసినా ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి వాటికి అప్లై అవుతాయి. సో ఈ రూట్ అనే సుడో క్లాస్లో సిఎస్ఎస్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం 2 హైఫన్స్ని ప్లేస్ చేసుకోవాలి కదా. 2 హైఫన్స్. ఇక్కడ నేను గ్లోబల్ హైఫన్ వేర్ అనే వేరియబుల్ నేమ్ని ప్లేస్ చేసుకున్నాను. అలానే ఈ వేరియబుల్లో రెడ్ అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇక్కడితో నేను సిఎస్ఎస్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాను. సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉండే ప్రతి కంటెంట్ కూడా నాకు రెడ్ కలర్లో కనిపించాలి. సో దానికోసం కలర్ అనే ప్రాపర్టీని పెట్టుకుంటున్నాను. వేర్ ఫంక్షన్లో వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను కలర్ అనే ప్రాపర్టీకి రెడ్ అనే వాల్యూని యూజ్ చేయలేదు. ఇక్కడ నేను సిఎస్ఎస్ వేరియబుల్ని యూజ్ చేశాను, ఎందుకంటే ఈ వేరియబుల్లో రెడ్ అనే వాల్యూ అనేది స్టోర్ అయింది. సో ఎప్పుడైతే నేను కలర్ ప్రాపర్టీకి వేరియబుల్ని అసైన్ చేశానో ఆ వేరియబుల్లో ఉండే కలర్ అనేది అప్లై అయింది. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బటన్ తాలూకా కంటెంట్ బ్లాక్ కలర్లో ఉంది, కానీ నాకు ఇప్పుడు ఈ కంటెంట్ రెడ్ కలర్లో రావాలి. సో దానికోసం బటన్ అనే సెలెక్టర్ని తీసుకుంటున్నాను. కలర్ అనే ప్రాపర్టీకి వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను. చూసారు కదా, ఎప్పుడైతే నేను కలర్ అనే ప్రాపర్టీకి వేరియబుల్ని అసైన్ చేశానో ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యే కలర్ అనేది అప్లై అయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిఎస్ఎస్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం, అలానే సిఎస్ఎస్ వేరియబుల్ని యూజ్ చేసుకున్నాం, అలానే ఆ సిఎస్ఎస్ వేరియబుల్ని రీయూజ్ చేసుకున్నాం. సో దీంతో మనం రూట్ అనే సుడో క్లాస్తో గ్లోబల్ లెవెల్లో సిఎస్ఎస్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ సెలెక్టర్ని యూజ్ చేసి గ్లోబల్ లెవెల్లో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను ఈ రూట్ అనే సుడో క్లాస్ ప్లేస్లో హెచ్టిఎంఎల్ సెలెక్టర్ని తీసుకుంటున్నాను. చూసారు కదా, రూట్ అనే సుడో క్లాస్ని యూజ్ చేసిన సేమ్ అవుట్పుట్,
అలానే హెచ్టిఎంఎల్ సెలెక్టర్ని యూజ్ చేసిన సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం లోకల్ లెవెల్లో సిఎస్ఎస్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నాకు పారాగ్రాఫ్కి మాత్రమే ఈ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో దానికోసం ఈ పారాగ్రాఫ్ని పారాగ్రాఫ్ ట్యాగ్లో ప్లేస్ చేసుకుంటున్నాను. పీ సెలెక్టర్, ఇక్కడ నేను లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నాకు పారాగ్రాఫ్లో ఉండే ఈ యొక్క పారాగ్రాఫ్కి మాత్రమే కలర్ అనేది అప్లై అవ్వాలి. సో దట్ నేను అక్కడ లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్ని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు బటన్ సెలెక్టర్ తీసుకుంటున్నాను. ఈ బటన్ సెలెక్టర్లో లోకల్ వేరియబుల్ని అసైన్ చేశాను. నేను లోకల్ వేరియబుల్ని అసైన్ చేసినా కూడా ఈ బటన్కి కలర్ అనేది అప్లై అవ్వలేదు. ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ సెలెక్టర్లోకి మాత్రమే ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే మనం పి అనే సెలెక్టర్లో మాత్రమే ఈ యొక్క సిఎస్ఎస్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్న కంటెంట్కి మాత్రమే ఈ యొక్క కలర్ అనేది అప్లై అవుతుంది. చూసారు కదా, నేను సెకండ్ పారాగ్రాఫ్ని కూడా ప్లేస్ చేసుకున్నాను. ఆ పారాగ్రాఫ్కి ఆటోమేటిక్గా రెడ్ కలర్ అనేది అప్లై అయింది. ఒక పర్టికులర్ సెలెక్టర్కి మాత్రమే ఆ ప్రాపర్టీ అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు లోకల్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను రూట్ అనే సూడో క్లాస్ తీసుకొని అక్కడ గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం రూట్ అనే సూడో క్లాస్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉండే ప్రతి కంటెంట్కి అప్లై అవ్వాలి. కానీ మనకి పారాగ్రాఫ్కి అప్లై అవ్వలేదు, బటన్కి మాత్రం అప్లై అయింది. ఎందుకంటే పారాగ్రాఫ్కి ఆల్రెడీ మనం లోకల్ వేరియబుల్ని అప్లై చేసుకున్నాం కాబట్టి ఈ లోకల్ వేరియబుల్ తాలూకా వాల్యూ గ్లోబల్ వేరియబుల్ తాలూకా వాల్యూని ఓవర్ రైట్ చేసింది. సో ఇప్పుడు మనకి ఈ లోకల్ వేరియబుల్ అనేది లేకపోతే పారాగ్రాఫ్ అలానే బటన్స్ రెండు కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఓవర్ రైట్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ నేను రూట్ అనే సూడో క్లాస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేర్ ఫంక్షన్లో గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం. ఇక్కడ కంటెంట్ తీసేస్తున్నాను. సో ఇక్కడ మనకి కేవలం ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క రూట్ సూడో క్లాస్ని యూజ్ చేస్తున్నప్పుడు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ బాడీలో మొత్తం ఈ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవ్వాలి. అంటే బేసికలీ ఈ పారాగ్రాఫ్ కలర్ మనకి గ్రీన్ కలర్లో ఉండాలి. కానీ మనం ఇక్కడ లోకల్ వేరియబుల్ని యూజ్ చేసాం కాబట్టి ఆ లోకల్ వేరియబుల్లో ఉండే వాల్యూ మాత్రమే అప్లై అయింది. ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేసి చూపిస్తాను. చూడండి, చూసారు కదా, లోకల్ వేరియబుల్ లేనప్పుడు మాత్రమే ఒక గ్లోబల్ వేరియబుల్ తాలూకా వాల్యూ అప్లై అయింది. ఒకవేళ లోకల్ వేరియబుల్ అప్లై అయి ఉంటే ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఫాల్ బ్యాక్ సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను పారాగ్రాఫ్కి లోకల్ వేరియబుల్లో రెడ్ కలర్ని అప్లై చేశాను, అలానే బ్లూ కలర్ని కూడా అప్లై చేశాను. ఇక్కడ మనకి రెడ్ కలర్ మాత్రమే అప్లై అయ్యింది. ఒకవేళ నేను ఈ లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేయలేకుండా ఉంటే అప్పుడు నాకు ఈ వాల్యూ అనేది అప్లై అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే సిఎస్ఎస్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయనప్పుడు ఒక వాల్యూ అనేది అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఫాల్ బ్యాక్ సిచ్యువేషన్ని యూజ్ చేస్తాం. సో మనం సిఎస్ఎస్ వేరియబుల్లో ఉండే వాల్యూ అనేది ఏ టైప్ అయినా అయి ఉండొచ్చు అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాల్యూ తాలూకా టైప్స్ని చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీని అసైన్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్ ఉండాలి. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారు కదా, మనం సిఎస్ఎస్ వేరియబుల్లో ఏదైతే సైజ్ని స్టోర్ చేసుకున్నామో ఆ సైజ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఫాంట్ ఫ్యామిలీ నేమ్ని అసైన్ చేస్తున్నాను. ప్రాపర్టీ నేమ్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, స్టైల్ అనేది మారింది. ఇక్కడ పర్సంటేజ్ వాల్యూని అసైన్ చేశాను కదా.
చూసారు కదా, విడ్త్ అనేది 50% వరకు మాత్రమే అప్లై అయింది. సో ఇలా మనం సిఎస్ఎస్ వేరియబుల్లో వాల్యూని ఏ టైప్లోనైనా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సిఎస్ఎస్ వేరియబుల్ని డైనమికల్గా ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ నేను బాడీలో ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్కి బాక్స్ అని క్లాస్ నేమ్ని అసైన్ చేసుకున్నాను. అలానే ఇన్పుట్ కూడా తీసుకున్నాను. ఆ ఇన్పుట్కి కలర్ అనే టైప్ని అసైన్ చేశాను. అలానే ఈ ఇన్పుట్కి ఐడి నేమ్ని కూడా డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలర్ పిక్కర్ అని చెప్పి ఐడి నేమ్ని డిక్లేర్ చేశాను. అలానే ఒక బటన్ తీసుకుంటున్నాను. ఆ బటన్కి ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ని తీసుకున్నాను. ఆ బటన్కి చేంజ్ కలర్ అని చెప్పి కంటెంట్ని ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైల్ కోసం స్టైల్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రూట్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు నేను ఈ డివిజన్ తాలూకా క్లాస్ నేమ్ని సెలెక్టర్ కింద యూజ్ చేసుకున్నాను. సో క్లాస్ నేమ్ కాబట్టి డాట్ బాక్స్ అని అసైన్ చేసి బ్రేసెస్లో కోడ్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను డివిజన్కి విడ్త్ని అప్లై చేస్తున్నాను. 200 పిక్సెల్ ఉండాలని చెప్పి ఇస్తున్నాను. అలానే హైట్ కూడా. అలానే ఈ డివిజన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మనం వేరియబుల్ని యూజ్ చేద్దాం. చూసారు కదా, డివిజన్కి హైట్ అప్లై అయింది, విడ్త్ అప్లై అయింది, అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై అయింది. మనం కలర్ని వేరియబుల్లో స్టోర్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్కి అప్లై చేసుకున్నాం. ఇప్పుడు నేను మార్జిన్ని కూడా అప్లై చేస్తున్నాను. ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. చూసారు కదా, మార్జిన్ కూడా అప్లై అయ్యింది. ఇప్పుడు నేను బటన్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాను. బటన్కి ప్యాడింగ్ని అప్లై చేస్తున్నాను. ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. ఒక 16 పిక్సెల్ ఇస్తున్నాను. కర్సర్ ఒకసారి బటన్ మీద ప్లేస్ అయితే నాకు హ్యాండ్ సైన్ అనేది చూపించాలి. సో దానికోసం కర్సర్ పాయింటర్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూని యూజ్ చేసుకున్నాను. ఈ డివిజన్ బాక్స్ తాలూకా కలర్ని డైనమిక్గా చేంజ్ చేయడానికి జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాను. సో స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్కి చేంజ్ కలర్ అనే నేమ్ని అసైన్ చేశాను. ఇప్పుడు నేను న్యూ కలర్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఈ న్యూ కలర్ అనే వేరియబుల్లో ఈ ఇన్పుట్లో ఉండే కలర్ని స్టోర్ చేసుకుంటున్నాను. సో దానికోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇన్పుట్కి మనం కలర్ పిక్కర్ అనే ఐడి నేమ్ని ఇచ్చాం కదా, ఆ ఐడి నేమ్ని పేస్ట్ చేసుకున్నాను. ఆ కలర్ తాలూకా వాల్యూని ఈ న్యూ కలర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు కలర్ని చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏదైతే కలర్ని పిక్ చేసుకుంటామో ఆ కలర్ డివిజన్ బాక్స్లోని అప్లై అవ్వాలి. సో కలర్ చేంజ్ కోసం డాక్యుమెంట్ ఎలిమెంట్ డాట్ స్టైల్. ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నాం కదా, సెట్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో బేసికలీ డివిజన్కి రెడ్ కలర్ అనేది అప్లై అయింది. ఆ వాల్యూ మెయిన్ కలర్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి ఏదైతే చేంజ్ చెయ్యాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ రాసుకున్నాను, కామా న్యూ కలర్. సో మనం పిక్ చేసిన కలర్ని అప్లై చేయాలి. ఆ కలర్ అనేది న్యూ కలర్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి ఆ వేరియబుల్ని ఇక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు మనం కలర్ని పిక్ చేసి చూద్దాం, డివిజన్ తాలూకా కలర్ చేంజ్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే ఇంకా మనం ఫంక్షన్ తాలూకా నేమ్ని ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్కి అప్లై చేయలేదు కాబట్టి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్కి చేంజ్ కలర్ అనే ఫంక్షన్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు
నేను ఏదైతే కలర్ని పిక్ చేసుకుంటానో ఆ కలర్ అనేది డివిజన్ బాక్స్కి అప్లై అవుతుంది. అలానే ఇక్కడ మనం మెయిన్ కలర్కి 2 హైఫెన్స్ని ప్లేస్ చేయలేదు. హైఫెన్స్ని ప్లేస్ చేసిన తర్వాత కలర్ని పిక్ చేసుకుందాం. చూసారా, ఏదైతే కలర్ని నేను పిక్ చేసుకుంటున్నానో ఆ కలర్ అనేది డివిజన్కి అప్లై అవుతుంది. సో ఇలా మనం సిఎస్ఎస్ వేరియబుల్ తాలూకా వాల్యూని డైనమికల్గా చేంజ్ చేసుకోవచ్చు.